వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు రాహుల్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుతం యుఎస్లో జరుగుతున్న చేంజెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే రాహుల్ రెడ్డి గారు. సరే, ఏంటండి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అంటే చూసుకున్నట్లయితే అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాలి ఖచ్చితంగా అని అంటున్నారు. ఏమైంది? H1B వీసా వాళ్ళు కావచ్చు, F1 వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకోకుంటే మీరు యుఎస్ నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఏం జరిగింది అక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అయితే అక్కడ గవర్నమెంట్ స్కేరీ టాక్టిక్స్ తోటి యూజ్ చేస్తుందండి, అందరిని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ అన్నది 3 పార్ట్స్ అండి. ఒకటి ఏందో ఎగ్జిక్యూటివ్ అంటాం మేము, ఇది మన చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఉంటారు కదా, అంటే మేము అక్కడ మా ప్రెసిడెంట్. ఇంకోటి లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే జ్యుడిషియరీ. ఈ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మాకున్న ఎగ్జిక్యూటివ్ అన్నది వాళ్ళు స్కేరీ టాక్టిక్స్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, స్కేర్ తోటి భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నిస్తుండ్రు. అయితే దీనికి లీగాలిటీస్ ఏమి లేవు. అయితే ఒరిజినల్ లా ప్రకారం అందరూ ఏలియన్స్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అని ఉన్నది. 30 days లోపు రిజిస్టర్ చేసుకోకపోతే మీ మీద క్రిమినల్ ఛార్జెస్ కూడా వేస్తాము అని అంటున్నారు. అవునండి, కరెక్టే. వాళ్ళు ఉన్న వెబ్సైట్లు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత 30 days లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోకపోతే దాదాపుగా నెల రోజులు, అంటే April 11th నుంచి నెల రోజుల లోపు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ లేకపోతే దాదాపుగా రోజుకు $1000 పెనాల్టీ వేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అవును. దాని కింద మళ్ళీ ఏమంటారంటే, అదే ట్విట్టర్ దాంట్లో కింద మీరందరూ ఏం చేయాలంటే సెల్ఫ్ డిపోర్ట్ కాండి. ఆ సెల్ఫ్ డిపోర్ట్ అయ్యడానికి ఒక అప్లికేషన్ ఇచ్చి మీరు ఎప్పుడు పోతారో చెప్పండి. ఎన్ని స్కేరీ టాక్టిక్స్ అండి. దీన్ని చూసి మన వాళ్ళు ఎవరైతే లీగల్ గా ఉన్నారో వాళ్ళెవరు కూడా మీరు డిపోర్ట్ అవుతామని ఎవరు చేయకండి, అటువంటి తప్పుడు పనులు ఏం చేయకండి. గవర్నమెంట్ కొద్దిగా స్కేరీ టాక్టిక్స్ తోటి చేస్తుంది. మీరు ఇదివరకు మేమేం చెప్పేదంటే, మీరు ఎప్పుడు కానీ క్యారియర్ గైడ్ అటువంటి ఛానల్స్ మీరు చూడండి, మిగతా భయభ్రాంతులు చేసి అబద్ధాలు చెప్పే ఛానల్ చూడకండి, తర్వాత గవర్నమెంట్ వెబ్సైట్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ చూడండి అని చెప్పేది. ఇప్పుడు గవర్నమెంట్ లో వచ్చే వెబ్సైట్ లో కూడా మన వేరే మంచి లేని ఛానల్ ఉంటాయి కదా, అటువంటి ఛానల్ మాత్రం తయారైపోయినాయి. గవర్నమెంట్ వెబ్సైట్ కూడా వాళ్ళు, గవర్నమెంట్ ట్విట్టర్ కానీ గవర్నమెంట్ వెబ్సైట్ కూడా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం మిస్గైడ్ చేసి జనాల్ని భయభ్రాంతులు చేసినట్టు చెప్తున్నాడు వాళ్ళు ఎప్పుడు. అవును సార్, అవును. డిహెచ్ఎస్ పోస్టర్ లో కూడా చూసుకున్నట్లయితే మీరు ఫైన్ కట్టాలి, లేకపోతే జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోపోతే అని అంటున్నారు కదా. అవునండి, కానీ వాళ్ళు ఇది దేనికి అప్లై అయ్యేది దేనికి అప్లై కాదన్నది చెప్పలేదు అందులో. వాళ్ళు ఏమంటారు, అందరు రిజిస్టర్ చేసుకోని చెప్తారు, అందరు డిపోర్ట్ కామని చెప్తారు. అది పచ్చి అబద్ధం. అది మన తెలుగు వాళ్లకు దాదాపుగా 98% ఎవరైతే మన వాళ్ళు H1B F1 మీద పోయిన వాళ్లకు 98% ఆర్ 99% ఇది అప్లికబుల్ కాదు. ఓకే, అంటే లీగల్ వీసా హోల్డర్స్ కి ఈ రిజిస్ట్రేషన్ దానికి ఎలాంటి సంబంధం లేదంటారు. మొత్తానికి సంబంధమే లేదు. ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే, ఎవరైతే మన పిల్లోళ్ళు ఉంటారు కదా, 14 years కన్నా మొదలుపోయిన వాళ్ళు, వాళ్ళను యుఎస్ గవర్నమెంట్ బయోమెట్రిక్స్ అంటే ఫింగర్ ప్రింట్స్ అవన్నీ చేయదన్నట్టు. ఎందుకంటే చిన్నపిల్లలు క్రైమ్ గేమ్ ఏమి చేయరు కదా అని చెప్పి వాళ్ళని బయోమెట్రిక్స్ చేయదు. అయితే ఒకవేళ వాళ్ళు అక్కడికి యుఎస్ పోయిన తర్వాత 14 years దాటితే, వాళ్ళు అక్కడ 14 years టర్న్ అయితే వాళ్ళని మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ మిగతా H1 F1 మన L1 L2 ఎటువంటి నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద పోయినా కూడా వాళ్ళెవ్వరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ అక్కడికి 14 ఏళ్ళ కన్నా ముందు పోయి యుఎస్ పోయిన తర్వాత, యుఎస్ కి వచ్చిన తర్వాత 14 ఏళ్ళు కనుక టర్న్ అయితే వాళ్ళకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఓకే. మరి మన హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఎక్కువగా టెక్ ప్రొఫెషనల్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎక్కువగా హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలా వద్దా అనే దానికి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ మనం అడిగేది ఏంటంటే, మీరు ఏరోప్లేన్ లో అక్కడ పోయి ఇన్స్పెక్ట్ అయ్యి లోపడిపోయినరా అంటే, కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ యూనిట్ ఇన్స్పెక్ట్ అయ్యి బార్డర్ ప్రొటెక్ట్ అయినరా, అట్లయితే వాళ్ళకందరికి ఆన్లైన్ లో I-94 వస్తుంది.
దాదాపుగా మన వాళ్ళు అందరు పోయినప్పుడు అందరికి తెలుసు ఆయన ఆన్లైన్ లో I-94 ఎట్లా చూసుకోవాలో. మీరు I-94 వచ్చి మీరు US కి వస్తే మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అన్నట్టు, మీరు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక్కటే ఎక్సెప్షన్ ఏంటంటే ఎవరైతే పిల్లోలు 14 ఏళ్ళు టర్న్ అయినరో వాళ్ళకే మనకి ఈ ఎక్సెప్షన్ ఉంది. ఇక్కడ వాళ్ళు బయోమెట్రిక్స్ చేసుకోవాలి. ఓకే. మరి మీరు ఈ విధంగా చెప్తున్నారు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అని, కానీ అక్కడ గవర్నమెంట్ చూస్తే రకరకాలుగా పానిక్ సిచ్యువేషన్స్ అయితే అక్కడ క్రియేట్ అవుతున్నాయి, మీరు చూసే ఉంటారు కదా. మరి ఎందుకు గవర్నమెంట్ అలా బిహేవ్ చేస్తుంది? అంటే గవర్నమెంట్ ఏం అచీవ్ చేద్దామని అలా చేస్తుంది? ఎట్లయినా వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొడితే మంచిదని ప్రయత్నం చేస్తుందండి. మనం మొదటి నుంచి డిస్కస్ చేసాం కదా, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అది యాంటీ ఇమిగ్రేట్. అయితే మీరు ఇప్పుడు ఇదివరకు కూడా ట్రంప్ గవర్నమెంట్ ఉండింది, ఎంత అగ్రెసివ్ లేకున్నా కూడా ఇదివరకు కూడా ట్రంప్ గవర్నమెంట్ ఉంది. మీరు అంతగా భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. మనకు కోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఒకటి. ఎందుకంటే ఒక లా పాస్ కావాలంటే అది పార్లమెంట్ లో పాస్ కావాలి. పార్లమెంట్ అంత చెండాలని ఏం బిహేవ్ చేసలేదు అక్కడ. ఏమైనా అక్కడ పార్లమెంట్ వేరే, ఎగ్జిక్యూటివ్ వేరే. కొద్దిగా ఇండియాలో ఏంటంటే కొద్దిగా పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ ఒకటే అన్నట్టు, దాదాపు ప్రైమ్ మినిస్టరే మీకు కంట్రోల్ చేస్తాడు. మాకు పార్లమెంట్ మెంబర్ కాదు, ప్రెసిడెంట్ అన్నతను పార్లమెంట్ మెంబర్ కాదు. అతను అందులో ఒకటేసారి ఏడాదికి ఒకసారి పోతాడు అన్నట్టు అక్కడికి. అంతకు మించి పోయి ఒక అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోతాడు తప్పితే అతను పార్లమెంట్ మెంబర్ కాదు. పార్లమెంట్ రిజిస్ట్రేషన్ కూడా ప్రెసిడెంట్ కి ఏం సంబంధం ఉండదు, అతను సైన్ చేయాలి అంతేగాని పార్లమెంట్ మెంబర్ కాదు. అయితే ఇవన్నీ కూడా లెజిస్లేషన్ పాస్ అయినవి కావు. ఇంకోటి జ్యుడిషియరీ అక్కడ చాలా స్ట్రాంగ్ అండి ఇక్కడ యుఎస్ లో. సో ఎటువంటి ఏమన్నా జ్యుడిషియల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఈ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ యుఎస్ లో ప్రభుత్వం మా ప్రభుత్వం 4 ఏళ్ళే ఉంటది. అంటే ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళ 9 ఏళ్ళు ఉంది. లాస్ట్ టైం ట్రంప్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్ని ఇమ్మీడియట్ గా వచ్చినప్పుడు కొన్ని టాక్టిక్స్ ట్రై చేసిండు. అప్పుడు ఏం చేసినామంటే మేము కోర్ట్ సిస్టమ్ పోయి స్టేస్ కానీ మిగతా కానీ తీసుకురావడానికి కొద్దిగా టైం పట్టింది మాకు అప్పుడు. ఓకే. ఇప్పుడు కూడా కొన్ని మేము చేయగలుగుతాం ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చెప్తారు, బయట ఒకటి చెప్తాండ్రు, యాక్చువల్ లా వేరే ఉంటుంది. మనం గవర్నమెంట్ వెబ్సైట్లను అంత ఈజీగా నమ్మరాదు, వాళ్ళు చెప్పేది కూడా నమ్మకండి. మీరు క్యారియర్ గైడ్ లాంటి వాళ్ళని రాండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసిన కదంటే లక్ష్మి గారు, గవర్నమెంట్ ట్విట్టర్ లో ఏముందో అందరు రిజిస్టర్ చేయాలని ఉంది. రిజిస్టర్ చేయకపోతే క్రైము, తర్వాత మీకు ప్రతి రోజు $1000 పెనాల్టీ పడుతుందని కూడా కింద పెట్టిండు. జైలు పోవాల్సి $1000 పెనాల్టీ అనుకో, అది తప్పది. దానికి లోపల ఇన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు ఇస్తలేరు అన్నట్టు. అటువంటి వాటన్నిటి కూడా మన క్యారియర్ గైడ్ అటువంటి వస్తే మేము క్లియర్ గా చెప్తాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇల్లీగల్ గా పోయిన వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్ గా అంటే గోడ దూకిపోయే వాళ్ళు ఉంటారు కదా, మన ట్రంప్ వాల్ అని మనం డిస్కస్ చేసాం కదా. ట్రంప్ వాల్ కట్టిండు కదా, మన చైనా వాల్ కట్టిన, ట్రంప్ వాల్ కట్టిండు, సిమెంట్ వాల్ కట్టిండు. చైనా వాల్ ఏమో రాతితోటి కట్టిండు, మట్టితోటి కట్టిండు, ఈయనేమో సిమెంట్ తోటి కట్టిండు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కొందరు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ట్రంప్ 8 ఫీట్ల వాల్ కడితే వాళ్ళు 10 ఫీట్ల నిచ్చెన తెచ్చుకుంటారు. ట్రంప్ 20 ఫీట్ల వాల్ కడితే వాళ్ళు 24 ఫీట్ల నిచ్చెన తెచ్చుకుంటారు. అట్లా గోడ దూకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళు మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సరే, మన తెలుగు వాళ్ళు ఎటువంటి వాళ్ళు కూడా అటువంటి పని చేయరు కాబట్టి మన వాళ్ళకి ఇది వర్తింపు కాదు. ఓకే. మరి మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలైనా తీసుకోవాలా? అంటే లీగల్ గా ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉందా? అంటే ఇప్పుడు ఎవరైతే 14 years అక్కడ పోయిన తర్వాత 14 ఏళ్ళు టర్న్ అవుతారని చెప్పినా కదా, 14 ఏళ్ళు అక్కడ పోయిన తర్వాత వచ్చిన వాళ్ళు, మా యుఎస్ వచ్చిన తర్వాత 14 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. అంటే మా వెబ్సైట్ పోతే RN లా గ్రూప్ పోతే మేము సింపుల్ గా పెట్టినాం అన్నట్టు. అలా ఆ USCIS అకౌంట్ పోయి అందులో ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేనేం చేస్తా అంటే సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు చేసుకోవాలి. నేను మీ టీవీ ఛానల్ తోటి మాట్లాడి నేను కూడా లింక్ పెట్టమని చెప్తాను మీకు ఇక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ లింక్ ద్వారా పోయి ఆ USCIS వెబ్సైట్ పోయి ఏం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ ఫామ్ ఏంటిది, ఆ ఫామ్ ని ఎట్లా ఫిల్ చేయాలి. అయితే ఆ ఫామ్ లో ఏమంటదంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఇక్కడ ఎన్ని రోజులు ఉండదలుచుకున్నావు, ఏం చేయదలుచుకున్నావు ఇక్కడ, వాటికి కూడా మేము అన్ని ఏం చేస్తామంటే శాంపుల్ ఆన్సర్స్ పెట్టినామండి. ఓకే, శాంపుల్స్ ఆన్సర్ పెట్టండి. అది రిజిస్టర్ చేయడానికి మీరు లాయర్ అవసరం లేదండి, మీరు సొంతంగా చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఇది కూడా ఎవరైతే 14 years టర్న్ అవుతారో. మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, మీ పిల్లోనికి అప్పుడే బయోమెట్రిక్ చేసిండు, మళ్ళా రిజిస్టర్ చేసుకోండి, ఫ్రీయే కదా, మీకు డబ్బులు ఏం లేవు కదా, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అయితే అందులో ఒక వెరీ టఫ్ క్వశ్చన్ ఉందండి.
ఆ క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఎంటర్ అయినప్పుడు ఎట్లా ఎంటర్ అయినావు అని పిల్లలు అడుగుతారు వాళ్ళు. ఉమ్, అందులో వాళ్ళు ఏం ఆప్షన్ ఇయ్యరండి, ఒకటే ఒక ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు. ఏంది, నువ్వు గొడవ దూకొచ్చినావు అంటాడు. ఇంకా వేరే ఆప్షన్ ఇవ్వలే. అయ్యో. నేను H4 మీద వచ్చినా, F2 మీద వచ్చినా, L2 మీద వచ్చినా, O3 మీద వచ్చినా, P2 మీద వచ్చినా ఏ ఆప్షన్ ఇవ్వలేదు. టీడీ మీద వీసా ఏ ఆప్షన్ ఇవ్వలేదు. ఒక్కటే గోడ దూకొచ్చినావా అని ఉన్నది అందులో. ఉమ్, మరి అలా అయితే ఎలా సార్? కరెక్ట్. అయితే ఆ ఈడబ్ల్యూఐ ఎంటర్డ్ వితౌట్ ఇన్స్పెక్షన్ అంటే దాదాపు గోడ దూకొచ్చినట్టే, అంతకుమించి ఏం లేదు. అయితే ఆయన చెప్పినా కదా, 10 ఫీట్ల గోడకు 12 ఫీట్లను ఇచ్చానా, 20 ఫీట్ల గోడకు 24 ఫీట్లను ఇచ్చిన అటువంటి. అయితే అందులో ఆప్షన్ ఏంటంటే ఈడబ్ల్యూఐ అంటే గోడ దూకొచ్చినట్టు మన తెలుగు లాంగ్వేజ్ లో. దానికి ఒకటి ఎంటీ ఉన్నది అన్నట్టు. దాన్ని స్క్రోల్ డౌన్ చేస్తే ఎంటీ అంటే నథింగ్, జస్ట్ లీవ్ ఇట్ ఎంటీ. దాన్ని మీరు ఫిల్ చేయకండి ఏమని, ఎందుకంటే అది ఆప్షన్ ఇయ్యదు మనకు. H4 అని కానీ F2 అని కానీ ఆప్షన్ ఇయ్యదు మనకి, L2 అని కానీ ఆప్షన్ ఇయ్యదు. సో ఒకటి ఎంటీ వదిలిపెట్టండి, దాన్ని ఎంటీ వదిలిపెట్టి ఫిల్ చేయండి. ఓకే. సో మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే లీగల్ ప్రొటెక్షన్స్ ఏమైనా ఉన్నాయంటారా మరి? అంటే అన్యాయంగా మన తెలుగు వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఇప్పుడు సడన్ గా సెల్ఫ్ డిపోర్ట్ అయిపోవాలి అంటే ఎవరికైనా కష్టమే కదా. మరి లీగల్ గా వాళ్ళు ఇది స్కేరీ టాక్టిక్స్ చేస్తున్నాడు గవర్నమెంట్. ఇదివరకు కూడా స్కేరీ టాక్టిక్స్ చేసిన తర్వాత కోర్ట్స్ బాగా ఇంటర్ఫియర్ అయిపోయి కంట్రోల్కి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయింది కదా, కోర్ట్స్ వస్తున్నాయి, ఒకటొకటి వస్తున్నాయి. ఆల్రెడీ నేను మనం నెక్స్ట్ టాపిక్ డిస్కషన్ లో మేము డిస్కస్ చేస్తే కోర్ట్స్ చాలా ఎట్లా ఇంటర్ఫియర్ అవుతుంది అన్నది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మీరు వాళ్ళు 30 days అన్నారు కాబట్టి April 11th నుంచి 30 days అంటే May 10th మటుకు మీరు ఏం చేయండి అంటే, ఒకవేళ పిల్లోళ్ళు మాత్రం 14 ఏళ్ళు టర్న్ అయితే రిజిస్టర్ చేయండి. ఓకే ఓకే. గ్రీన్ కార్డు వాళ్ళు కానీ ఎవరైతే లీగల్ గా వచ్చిన వాళ్ళు అదర్ దెన్ 14 years ఓల్డ్ ఎగ్జామ్ చేస్తే లీగల్ గా వచ్చి లీగల్ ఎంటర్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. కొందరు ఓవర్ స్టేస్ చేస్తారు, అంటే వాళ్ళ వీసా టైం అయిపోయినా సరే వాళ్ళు అక్కడే ఉంటారు కదా. అంటే కొందరు కావాలని ఉంటారు, కొందరు అన్ఇంటెన్షనల్ గా ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు రిస్క్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు టెక్నికల్ గా వాళ్ళు కూడా రిజిస్టర్డ్ అండి, ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు లీగల్ గా వచ్చినారు కదా. ఓవర్ స్టే అన్న వాళ్ళు డిఫరెంట్, గోడ దూకొచ్చే వాళ్ళు డిఫరెంట్. గోడ దూకొచ్చే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఏరోప్లేన్ లో రారు. అవును. ఓకే, ఎట్లా వస్తారు వాళ్ళు, నేను చెప్పినా కదా, ట్రంప్ గోడ ఉంది కదా, 10 ఫీట్ల గోడకు 12 ఫీట్ల గోడ నిచ్చెన వేసుకొని దిగుతారు. ఓకే, ఆ నిచ్చెనలో కూడా ఎట్లుంటాయంటే మళ్ళీ అట్ల నుంచి టీషీట్ వేసుకుంటారు, వాళ్ళు వేసుకొని దిగి వస్తారు అన్నట్టు. అటువంటి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా F1 మీద పోయి అవుట్ ఆఫ్ స్టేటస్ అని H1 మీద కానీ వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్. వాళ్ళు పోయినప్పుడు మొత్తం వాళ్ళ బయోమెట్రిక్స్ తీసుకుంటారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు, వాళ్ళ అన్ని తీసుకుంటారు కదా. ఆయన తీసుకున్న వాళ్ళందరూ రిజిస్టర్, వాళ్ళు ఎవరు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మీరు అక్కడ టాప్ ఇమిగ్రేషన్ లాయర్ కదా, సో మీ ఒపీనియన్ బట్టి ఇప్పుడు ఏ విధంగా నడుచుకుంటే మంచిది? అంటే ఈ టాక్టిక్స్కి భయపడాలా, లేకపోతే ఏం పర్వాలేదులే అని చెప్పి ఈజీగా పక్కకి తీసుకొని వదిలేయచ్చా? ఇప్పుడు మనకు కొన్ని ఎట్లుంటాయి అంటే, మన ఇండియన్స్ కొద్దిగా భయపడతారండి. కోర్టు అంటే భయపడతారు, అమ్మో కోర్టు పోవాలా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకు కంప్లీట్ యాంటీ గవర్నమెంట్ ఉంది. దీన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలంటే, మీరు మళ్ళీ ఒక అప్లికేషన్ రిజెక్ట్ అయితే మళ్ళీ ఈ అప్లికేషన్ తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ దగ్గర తీసుకుపోతే వాడు మళ్ళీ రిజెక్ట్ చేస్తాడు, ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాడు. సో కోర్టుకు పోతే బెటర్ అన్నట్టు. మాకు లాస్ట్ టైం ట్రంప్ గవర్నమెంట్ అప్పుడైతే కోర్టులకు పోతే మాత్రం జడ్జిలు ఎంత ఫేవర్ ఉన్నట్టు అసలు అన్బిలీవబుల్ ఉండే. ఇప్పుడు కూడా జడ్జెస్ కూడా కొద్దిగా ఎందుకంటే జడ్జెస్ కూడా ఇమిగ్రేషన్ మీద అంత పూర్తి అవగాహన ఉండదండి. వీళ్ళంతా ఇమిగ్రేషన్ జడ్జిలు కాదు, వీళ్ళు జనరల్ జడ్జిలు అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు హైకోర్టు జడ్జిలు ఉంటారు కదా, అటు ఉంటాయి అన్నట్టు. ఇమిగ్రేషన్ కోర్టులు వేరే ఉంటాయి మాకు. ఇమిగ్రేషన్ కోర్టుల జడ్జిలు వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్, వాళ్ళు జడ్జిలు కాదు యాక్చువల్ గా. వాళ్ళకు జడ్జి అని పిలుస్తారు కానీ వాళ్ళు యాక్చువల్ జడ్జి కాదు, గవర్నమెంట్ అఫీషియల్ అన్నట్టు. అటువంటి ఇమిగ్రేషన్ కోర్ట్స్ పోతే లాభం లేదు. ఫెడరల్ కోర్ట్స్ ఎవరినైతే ప్రెసిడెంట్ తీసేయలేడో, ఓకే, అటువంటి వాటిని ఫెడరల్ కోర్ట్స్ అంటారు. అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయగలుగుతాడు కానీ ప్రెసిడెంట్ తీయరాదు వాడు. ప్రెసిడెంట్ అపాయింట్ చేసినప్పుడు సెనెట్ కన్ఫర్మ్ చేస్తుంది. సెనెట్ అంటే మన దగ్గర రాజ్యసభ మెజారిటీ కన్ఫర్మ్ చేస్తుంది. చేసిన తర్వాత సెనెట్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ మీద ఏం రైట్ ఉండదు. అదే ఇమిగ్రేషన్ జడ్జెస్ అన్నది వాళ్ళ ఎంప్లాయీస్ అన్నట్టు.
వాళ్ళ దగ్గర అసలు ట్రంప్ రాగానే 56 మంది ఇమిగ్రేషన్ జడ్జిలు ఫైర్ చేసి పడేసారు. మ్మ్. అట్లా ఫెడరల్ జడ్జిలను ఫైర్ చేయరాదు. ఫెడరల్ జడ్జిలను ఫైర్ చేయాలంటే వాళ్ళు పార్లమెంట్ లో పెట్టి 2/3 మెజార్టీ తోటి ఇంపీచ్ చేయాలి వాళ్ళు. ఓకే. అంత ఇంత మటుకు హిస్టరీలో ఒకరో ఇద్దరు ఉంటున్నారు అంతే. ఏది 250 ఏళ్ళ హిస్టరీలో. సో అటువంటి ఏవి కావు. సో అటువంటి జడ్జెస్ దగ్గర పోతే వాళ్ళు భయం లేకుండా పాస్ చేస్తున్నారు జడ్జిమెంట్స్. ఓకే. సో వాటిని పోవడానికి తయారు ఉండాలి. మ్మ్. అయితే వాటి ఎటువంటి ఏమైనా అన్యాయం అయితే వాటికి పోవడానికి తయారు. ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ ప్రకారం పెద్ద మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఓన్లీ 14 ఏళ్ళ మటుకు వాళ్ళని రిజిస్టర్ చేయాలి, మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఓకే సార్, మీకు ఆల్రెడీ ఇమ్మిగ్రేషన్ వీటిలో 30 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు అక్కడే వర్క్ చేశారు కాబట్టి మీరు ఇలాంటి సిచ్యువేషన్ని అంతకుముందు ఎప్పుడైనా చూసారా? లేదండి, ఇటువంటి నరకాసులు ఎప్పుడు చూడలేదు. 30 ఏళ్ళలో చూడలేదు, అంతకుముందు ఎప్పుడు ఏం లేదు కూడా. అంటే లాస్ట్ టైం ఆల్రెడీ ట్రంప్ గారు వచ్చారు కదా, అప్పుడేమైనా ఇలాంటి టాక్టిక్స్ ఏమైనా ప్లే చేశారా? లాస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడు అంటే 2016లో ట్రంప్ వచ్చినప్పుడు అతను కంప్లీట్ గా యాంటీ ఇమిగ్రేషన్ స్టాన్స్ తీసుకుని రాలేదన్నట్టు. ఏదైతే ఇప్పుడు 2024లో నవంబర్లో ఎలక్షన్స్ అయినాయో అప్పుడు ఏం చేసినంటే ట్రంప్ నేను మొత్తం ఇమిగ్రేషన్ మొత్తం కిందికి తాళమేరు చేస్తా అని ఖచ్చితంగా చెప్పిండు. ఓకే, ఖచ్చితంగా చెప్పిండు. చెప్పడమే కాకుండా ఎలక్ట్రోల్ అందరూ కూడా యాంటీ ఇమిగ్రేషన్ కు ఓటేషన్ వాళ్ళు. ఓకే, ఓటేషన్ కాబట్టి ఇతను ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కాకపోతే అతను చెప్పింది అక్కడ ఒకటి, అతను చేసేది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. నేను బర్త్ రైట్ ఇల్లీగల్ పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేసా అని క్యాంపెయిన్ మొత్తంలో స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును, స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మన స్పీచ్లేమో ఒకటి, వాళ్ళ ట్రంప్ వెబ్సైట్ పోతేనేమో లీగల్ గా పోయిన వాళ్ళ పిల్లలు కూడా సిటిజన్షిప్ ఏనని ఇంకోటి. ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమన్నాడు, ఇల్లీగల్ వాళ్ళనే కాకుండా మన H1 మీద F1 మీద పోయిన వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా సిటిజన్షిప్ చేయాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు. అంటే అయితే అతను చెప్పిన దానికన్నా మోర్ అగ్రెసివ్ చేస్తుండే ఇప్పుడు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇల్లీగల్ వాళ్ళను మొత్తం డిపోర్ట్ చేస్తా అని చెప్పిండు. మరి ఇల్లీగల్ వాళ్ళని డిపోర్ట్ చేస్తే నువ్వు ఇల్లీగల్ వాళ్ళని రిజిస్టర్ చేస్తా అని చెప్పుకోవచ్చు కదా, అలా చెప్పొచ్చు కదా. అలా చెప్పొచ్చు కదా, లీగల్ వాళ్ళకి ఇది సంబంధం లేదని చిన్న కేవైటీ వచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఇంత స్కేరిటీ యాక్టివ్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు? నువ్వు పోయి ఇది ఓన్లీ ఇల్లీగల్ వాళ్ళకు, ఎంట్రీ వితౌట్ ఇన్స్పెక్షన్ వాళ్ళకు అని చెప్పొచ్చు కదా. అటువంటివన్నీ చేయకుండా యాంటీ ఇమిగ్రేషన్ అంటే దీనికి అతను ఒక ఇమిగ్రేషన్ అడ్వైజర్ అయితే స్టీవెన్ మిల్లర్ ఉన్నాడో అతను కారణం అని నేను భావిస్తున్నాడు. అతను కంప్లీట్ యాంటీ ఇమిగ్రెంట్ అతను. అవును. సో అతను ఇవన్నీ ఎన్కరేజ్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఓకే. ఆ పోస్టర్లో మనం చూసుకున్నట్లయితే సిబిపి యాప్ అని చెప్పి ఒకటి ఉంది. సిబిపి యాప్ యూజ్ చేసి మీరు సెల్ఫ్ డిపోర్ట్ అయిపోవచ్చు అని చెప్పి అందులో రాసి ఉంది కదా. మరి ఆ సిబిపి యాప్ యూజ్ చేసి సెల్ఫ్ డిపోర్ట్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో మన వాళ్ళకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? అసలు ఆ సిబిపి యాప్ కే పోకండి, సెల్ఫ్ డిపోర్టే కాకండి. ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే మీరు లాయర్ని కాంటాక్ట్ చేయండి. అంతేగాని వాళ్ళు రాగానే ఓకే అప్లికేషన్ రాగానే ఇదేదో టిక్ టాక్ అన్నట్టు టక్ పోయి ఆడ పోయి వీడియో చూసినట్టు సెల్ఫ్ రిపోర్ట్ కాకండి. అస్సలే అవసరం లేదు. ఈ మన టిక్ టాక్ ఏమంటే మీకు ఇక్కడ ఇండియాలో మీకు టిక్ టాక్ ఉండదు ఎందుకని సరే ఇన్స్టాగ్రామ్ ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటి అప్లికేషన్ కాదు ఇది. అందులో పోయి టక్ అన్ని ఫిల్ చేసి నేను పోతానని చెప్పకండి. ఎందుకంటే మీరు పోతానని చెప్తే మళ్ళా పోకపోతే మళ్ళా $5,000 నుంచి $10,000 పెనాల్టీ చేస్తా అని చెప్పిండు. ఓకే, మీరు అందులో అవసరమే లేదు, మీరు అందులో పోయి రిజిస్ట్రేషన్ అవసరమే లేదు. ఒకవేళ మీరు ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా ఇంట్లో పోయి అప్లికేషన్ పోయి వాళ్ళకి చెప్పి పోయాల్సిన అవసరం ఏమి లేదు. ఒకవేళ మీరు ఎవరైనా ఇల్లీగల్ అయితే మంచి ఫ్లైట్ టికెట్ తీసుకొని చక్కగా వచ్చేసాడు, అంతే. ఇబ్బంది ఏం లేదు. అలా పోయి చెప్పి దబ్బున ఫ్లైట్ డిలే అయింది అనుకోండి, మళ్ళీ దానికి పెనాల్టీ అది ఎందుకు అవసరం లేదు కదా. అవును, యా. సో అటువంటి ఏం చేయకండి మీరు. ఓకే, ఆ పోస్టర్లో ఉన్నట్టు నిజంగానే $1,000 ఫీ అనేది వేస్తారా అండి ఇల్లీగల్గా ఉండే వాళ్ళకి? చూద్దామండి అది వచ్చినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాం, మీరు నాకు ఒక 50 కోట్లు బాకీ ఉన్నారండి లక్ష్మి గారు, ఇస్తారా? అలానే వాళ్ళు అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు. అడిగినంత మాత్రానే వాళ్ళు ఇస్తారా? అట్లా వాటికి చాలా లీగల్ పాలసీస్ అవన్నీ ఉంటాయి. అటువంటి ఏమి ఉండవు, అంత ఈజీగా ఏమి ఇంప్లిమెంటేషన్ కావు. ఇదంతా ఏంటంటే స్కేర్ చేసి భయభ్రాంతులు చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది.
అయితే దీనికి ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే మా దగ్గర ఎలక్షన్స్ అయితే అండి ఎవ్రీ 2 years ఎలక్షన్స్ అయితే పార్లమెంట్ మాకు లోక్సభకి ఎవ్రీ 2 years. ఇప్పుడు వాళ్ళ చేతిలో లోక్సభ ఉంది, రాజ్యసభ ఉందండి. అయితే లోక్సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటాం, రాజ్యసభ మీన్స్ సెనెట్ అంటాం. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 years అన్నది వీళ్ళు నార్మల్ గా ఏ అడ్మినిస్ట్రేషన్ కూడా అగ్రెసివ్ గా ఉంటారు. అవును. ఆ 2 years తర్వాత లోక్సభ మారిపోద్ది మా దగ్గర ఎప్పుడు కూడా హిస్టారికల్ గా. అంటే నేను ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఇది మన 35-40 ఏళ్ళ నుంచి బుష్ ప్రభుత్వం కన్నా అంత ముందు రీగన్ ప్రభుత్వం కూడా ఫస్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు లోక్సభ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ 2 years తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయినప్పుడు లోక్సభ చేంజ్ అయింది. అప్పటి నుంచి కొద్దిగా డిఫెన్స్ లో మొదలవుతారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు లోకసభ అన్నది అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ చేతున్నది. ఆ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, అది 4 ఏళ్ళ దాకా ఎవ్రీ 2 years అయితే మాకు. ఓకే. అంటే 2024 కు మనకు కొత్త పార్లమెంట్ వచ్చింది కదా, 2025 కు కొత్త పార్లమెంట్ వచ్చింది కదా, 2027 కు మాకు మళ్ళా కొత్త లోక్సభ మళ్ళీ వస్తుంది అన్నట్టు. దానికి ఎలక్షన్స్ ఎప్పుడైతే 2026 నవంబర్లో అవుతాయి. ఓకే. సో వచ్చిన తర్వాత కొద్దిగా స్లోడ్ ఈ లోపల మనం వీళ్ళని భరించాలి. సార్ రాహుల్ రెడ్డి గారు, మరి ఇన్ని జరుగుతున్నాయి, వారానికి ఒక షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అనేది వస్తుంది ట్రంప్ గారి నుంచి. ఇన్ని జరుగుతున్న తరుణంలో ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచి మన స్టూడెంట్స్ అనే వాళ్ళు యూఎస్కి వెళ్ళడం శ్రేయస్కరం అంటారా? ఖచ్చితంగా శ్రేయస్కరం అండి. ఇప్పుడు కూడా అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. అయితే మనకు న్యూస్ పబ్లిష్ చేసిన దానికన్నా మీరు చూడండి, ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా గ్రో అవుతుంది యుఎస్ లో. ఇప్పుడు మీకు పెద్ద కంపెనీస్ ఉన్నాయండి ప్రపంచంలో, 100 బిగ్ కంపెనీస్ ఉన్నాయి. అందులో 70 కంపెనీస్ యుఎస్ఏ, మిగతా 30 కంపెనీస్ మొత్తం ప్రపంచం మీద తీసుకోండి. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఇప్పుడు ఊబర్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ ఇన్వెంట్ అవుతున్నాయి. ఎన్విడియా కానివ్వండి, యాపిల్ స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ ఇన్వెంట్ అవుతున్నాయి, అక్కడనే ఇన్వెంట్ అవుతున్నాయి, అక్కడనే ప్రాబ్లమ్స్ ఉంది. మీ దగ్గర ఇప్పుడు పెద్ద పెద్ద సిఇఓలు ఎవరు ఉంటారండి? ఆ తాత సిఇఓ, తాత తర్వాత కొడుకు, కొడుకు తర్వాత ఒక్కొక్కరు ఇంత లావు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పనులేండి నేను. అదే మా దగ్గర ఏంటంటే మా దగ్గర అట్లుండదండి. కొడుకు అదేమి ఉండదు. ఎవరు బ్రిలియంట్ అన్నది చూస్తాం అన్నట్టు మా దగ్గర. టిమ్ కుక్ ఇప్పుడు సిఇఓ ఆఫ్ యాపిల్ ఈజ్ ఏ గే. ఇట్ డజంట్ మ్యాటర్ వాడు గే, లెస్బియన్ ఎటువంటి వాడు కాదు. మాకు పెర్ఫార్మ్ చేస్తాడా చేయడా ఒకటే ముచ్చట. మనకి ఇప్పుడు గూగుల్ $2 trillion కంపెనీ, మైక్రోసాఫ్ట్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ సిఇఓ అండి, సత్యనాథల మన తెలుగు వాడే. ఇటువంటి వాళ్ళందరూ అక్కడ పోయి షేన్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లీగల్ సిస్టమ్ అక్కడ మంచిగా ఉంటది. ఒక ట్రంప్ ఇబ్బంది పెట్టినా కూడా అక్కడ లెజిస్లేషన్ వేరే ఉంటది, తర్వాత కోర్ట్ సిస్టమ్ వేరే ఉంటాయి. ఓకే. సో ఇటువంటి అన్ని ఆపర్చునిటీస్ కోసం డెఫినెట్లీ యుఎస్. ఇంకోటి ఏంటంటే వేవ్స్ గా నడుస్తా అంటది. ఓకే, కిందికి పైకి పోతా అంటది. మన దగ్గర ఏంటంటే అన్ని మంచిగా ఉన్నప్పుడు అందరు వచ్చింది అనుకోండి, ఓకే, అందరు ఐటీ ప్రొఫెషన్కి వస్తే ఐటీ ప్రొఫెషన్ లో డిమాండ్ బాగా సప్లై బాగా పెరిగిపోయి డిమాండ్ తగ్గిపోద్ది కదా. ఇప్పుడు ఈ స్కేరీ టాక్టిక్స్ తోటి కొద్దిగా స్టూడెంట్స్ వీళ్ళందరూ డ్రాప్ అయిన అనుకోండి, ఈ టైంలో మీరు వచ్చింది అనుకోండి, మీకు మంచి అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. అట్లా కూడా ఆసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు న్యూ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడమే బెటర్ అంటారా? న్యూ అడ్మిషన్ తీసుకొని రావడం, యుఎస్ రావడం ఇప్పుడు కూడా బెటరే అంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కేరీ టాక్టిక్స్ తోటి చాలా మంది వెనకడుగు వేస్తే, నార్మల్ గా ఐటీ ఇండస్ట్రీలో మన ఇండియన్స్ మనకు ఎక్కువ కాంపిటీషన్ కాబట్టి ఇప్పుడు కొద్దిగా తక్కువ మంది వచ్చినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. కాంపిటీషన్ బెటర్ అయింది మీకు. ఇదివరకు 10 ఒక జాబ్ కు 5 జాబ్లకు 10 అప్లికెంట్స్ ఉంటే ఇప్పుడు 5 జాబ్లకు 6 అప్లికెంట్స్ ఉంటారు. అటువంటిప్పుడు మీకు మంచి అవకాశం ఉంటుంది కదా. సో అయినా కూడా మీరు ఈ టైంలో ఇక్కడికి యుఎస్ రావడం బెటర్ అండి. యుఎస్ ఇప్పుడు కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. ఇంకా ట్రంప్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల 9 నెలలు ఉంది అంతేనా సార్? నేను చెప్పింది కరెక్టేనా? అవునండి. సో మరి అందులో కూడా మళ్ళీ ఇంకా ఏడాది 9 నెలల మళ్ళా లోక్సభ 99% చేంజ్ అవుతాయి అలా కూడా. ఓకే. ఓకే. మరి ఇప్పుడు స్టూడెంట్స్ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? అంటే లాంగ్ టర్మ్లో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? డెఫినెట్ గా స్టూడియస్ ఉండాలండి. మీరు కష్టపడాలి. కష్టపడకుండా ఓకే ఇక్కడ ఏం పనికిరాను తీసుకుపోయి ఆడ వేస్తా అంటే అది మంచి కుదరదు.
నేను ఏం చదువుకోను, ఏం చేయను, అన్ని చేయను, నా కాడ కూర్చొని వాడే సాలరీ చేయాలి, వాడే జీతం ఇవ్వాలి, వాడే జాబ్ చేయాలి, అటువంటి వాళ్ళు రాకండి. ఓకే. మీరు ఇండియాలో ఇక్కడ ఎత్తుకోండి. ఓకే, అటువంటి అవి ఇండియాలో ఇక్కడ జాబ్ ఎత్తుకోండి, మా దగ్గర రాకండి. మీరు కష్టపడి చదువుకొని బాగుపడదలుచుకుంటే మంచి కాలేజీలోకి పోయి మంచి గ్రేడ్స్ తీసుకొచ్చి మంచిగా పెర్ఫామ్ చేసి తర్వాత స్కిల్ సెట్ డెవలప్మెంట్ కోసం టైం పెట్టి మీకు ఓపుకుంటే మాత్రం మీరు కంపల్సరీ యూఎస్ రండి. ఓకే సార్, ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి డిపోర్టేషన్ నోటిఫికేషన్ వచ్చిందే అనుకోండి, మీరు డిపోర్ట్ అవ్వాల్సిందే అని ఖచ్చితంగా వాళ్ళకు ఒక వార్నింగ్ లాంటిది వస్తే ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని నోటీస్ టు అపియర్ అంటారండి. ఓకే, నోటీస్ టు అపియర్ అంటారు. అంటే ఏదైనా తప్పు పని అయ్యి ఏదైనా మేజర్ క్రిమినల్స్ ఉంటారండి, ఇప్పుడు డ్రగ్ అఫెన్సెస్ అటువంటివి ఉంటాయి అన్నట్టు. అటువంటి వాటికి ఏమైందంటే కేసు ఫైల్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా నోటీస్ టు అపియర్ అని ఒకటి వస్తుంది అన్నట్టు వాళ్ళకు. అంటే మీరు ఆ క్రిమినల్ కేసు వచ్చినప్పుడే మీరు ఏం చేస్తారంటే ఇమిగ్రేషన్ కోర్టు కూడా ఒక నోటీస్ పంపుతుంది, నా దగ్గరకు వచ్చి నువ్వు అపియర్ కావాలని చెప్తుంది అన్నట్టు. అది డిపోర్టేషన్ ప్రాసెస్ మొదలైంది. అప్పుడప్పుడు కొందరిని డిటెన్షన్ కూడా పెడతారు అన్నట్టు. ఇప్పుడు డ్రగ్ అఫెన్సెస్ అటువంటి వాటి ఉన్నాయి అనుకోండి, అటువంటి వాళ్ళని తీసుకుపోయి డిటెన్షన్ పెడతారు. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు DUI అంటే మేము డ్రంక్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్, అంటే డ్రింక్ చేసి తాగిపోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకున్నప్పుడు మాత్రం వాళ్ళ మీద డిటెన్షన్ అంటే పోలీస్ డిటెన్షన్ ఉంటది. ఇమిగ్రేషన్ వాళ్ళ డిటెన్షన్ అంటే ఇమిగ్రేషన్ వాళ్ళ కస్టడీ తీసుకోరు వాళ్ళని అటువంటి క్రైమ్స్ కి. ఓకే, సో అటువంటి క్రైమ్స్ తీసుకోరు కాబట్టి వాళ్ళకు కానీ వాళ్ళకు డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఈ డ్రగ్ అఫెన్సెస్ ఏమైనా అనుకోండి వాళ్ళకి మాత్రం డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి అన్నట్టు. అప్పుడు డెఫినెట్ గా మీరు ఇమిగ్రేషన్ లాయర్ క్రిమినల్ లాయర్ కాంటాక్ట్ చేయాలండి. నార్మల్ గా మన వాళ్ళు పోతారు కదండి, 99.9% అందరు మంచి వాళ్ళే ఉంటారు. ఏదో చిన్న చిట్కా ఏమైనా చేసినా కూడా అటువంటి వాటికి డిపోర్టేషన్ రాదు వాళ్ళకు. సార్, మరి ఇల్లీగల్ వాళ్ళకి ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే దానికి సెపరేట్గా అప్లికేషన్ ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆ అప్లికేషన్ అనేది ఎక్కడ ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, ఆ డీటెయిల్స్ అనే ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇల్లీగల్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ కామని చెప్తున్నారు. ఓకే, ఆన్లైన్ లా వాళ్ళు రిజిస్టర్ కావాలన్నా కావద్దా అన్నది నేనేమంటా అంటే వాళ్ళు ప్రైవేట్ గా ఒక లాయర్ ని కన్సల్ట్ చేయండి. అర్థమైందిగా? మీరు రిజిస్టర్ కాదలుచుకుంటారా కాకుండా ప్రైవేట్ గా ఇమిగ్రేషన్ లాయర్ ని కన్సల్ట్ చేయండి. ఎవరైతే మన వాళ్ళు లీగల్ గా పోయిన వాళ్ళకు ఎక్సెప్ట్ 14 years దాటిన, అక్కడ పోయిన తర్వాత 14 years దాటిన వాళ్ళు తప్ప లీగల్ గా పోయిన వాళ్ళు ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఒకవేళ కనుక అక్కడ పోయిన వాళ్ళు 14 years టర్న్ అయితే మీరు లాయర్ తోటి పెద్ద పనేం లేదు. రిజిస్ట్రేషన్ చాలా సింపుల్ ప్రాసెస్. అది ఉట్టి అప్లికేషన్, G325 నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అయ్యే పేరేంది, అవ్వ పేరేంది, అడ్రస్ ఎక్కడ ఉంటానో, ఏం చేస్తానో, నువ్వు ఎప్పుడు పోతానో, ఎప్పుడు వీసా ఎక్స్పైర్ అవుతుంది, వాటన్నిటికి కూడా నేను మంచిగా వర్డ్ టు వర్డ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి డాక్యుమెంట్ చేసిన అది మీరు ఫిల్ చేసుకుంటే సరిపోతుందండి. లాయర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్. సో ఫైనల్గా హైదరాబాద్లో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? అంటే భయపడాల్సిన పని లేదు అని చెప్తారా, లేదు కొంచెం కేర్ తీసుకోవాలి అని చెప్తారా? అంటే వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కూతుర్లు, కొడుకులు ఎవరైతే అమెరికాలో ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు భయపడుతూ ఉంటారు, అలాంటి వారికి మీరేం చెప్తారు? మన వాళ్ళు ఎవరు కూడా అందరు లీగల్ గా పోయిండ్రు కాబట్టి H1B, F1 వీసాస్, L1, L2 వీసాలు వీళ్ళు ఎవ్వరు ఎక్సెప్ట్ 14 years చెప్తే ఎవ్వరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు వేరే ఛానల్ ఏమైనా చెప్తే మాత్రం మీరు వాటిని నమ్మకండి. మా ఛానల్ మేము ఎప్పటి నుంచి వస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నేను ఇమిగ్రేషన్ లాయర్ను, నేను యూట్యూబర్ను కాదు, నేను పొలిటీషియన్ కాదు, నేను క్రికెటర్ను కాదు, నేను సినిమా స్టార్ కాదు, నేను పాటలు పాడటం కాదు, నేను ఓన్లీ ఇమిగ్రేషన్ ప్రాక్టీషనర్. కాబట్టి ఈ క్యారియర్ గైడ్ లో మేము రెగ్యులర్ గా వచ్చి మేము చెప్తున్నాం. కాబట్టి మీరు వచ్చి వినండి మాయి మీరు సస్టైన్ చేసుకోండి. మీ పిల్లలు ఎవరు కూడా ఎవరైతే US పోయినరో మోస్ట్ ఆఫ్ ద F1 కానీ H1 కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఆ 1% పర్సన్స్ ఓన్లీ 14 years వాళ్ళది. అది కూడా రిజిస్ట్రేషన్ అనగానే వాళ్ళ డిపోర్టేషన్ కాదు, అది సింపుల్ రిజిస్ట్రేషన్. కాకపోతే ఇల్లీగల్ గా పోయి గోడ దూకిన వాళ్ళకి మాత్రం ఇది ఇబ్బందికరమైంది. అది వాళ్ళు లాయర్ ను సపరేట్ గా కాంటాక్ట్ చేయండి. మామూలుగా మన తెలుగు వాళ్ళు 99.9% ఎవరు కూడా ఇల్లీగల్ పోయి గోడ దూకిపోయేటోళ్ళు కాదు. కాబట్టి ఇది మీకు అప్లికబుల్ కాదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు.
చూస్తూనే ఉండండి ఈహా టీవీ, ఎందుకంటే మేము ఓన్లీ వ్యూస్ కోసం మాత్రమే ఈ ఎపిసోడ్ అనేది చేయట్లేదు. ముఖ్యంగా రాహుల్ రెడ్డి గారు యూఎస్లో ఉంటున్న లాయర్ అనమాట. ఆయనకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ వెంటనే తెలుస్తుంది. సో మీరు ఈ కెరీర్ గైడ్ ఎపిసోడ్ చూసి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ని ఎవ్రీ వీక్ తెలుసుకోండి అండ్ చూస్తూనే ఉండండి మా ఈహా టీవీ. థ్యాంక్ యూ సో మచ్.